ప్రధాన మోదీ పాలనలో దేశంలో భద్రత లేదని పార్లమెంట్లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడి దాడి చేసే ప్రయత్నం చేశారంటూ భద్రతా వైఫల్యం ఎలా ఉందో అర్థమవుతోందని టీపీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్ అన్నారు. గాంధీ భవన్ వేదికగా ఆయన పార్లమెంటులో ఆగంతకులు ప్రవేశించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనతో దేశంలో మోడీ పాలన డొల్లతనం బయటపడిందన్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్న పార్లమెంటులోనే ఇలా ఉంటే దేశంలో పరిస్థితి ఎలా ఉందో అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని నిరంజన్ డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధుల ప్రాణాలకు రక్షణ లేని మనోరంజన్, ఇంకొకరు సాగర్ శర్మ, వీరిద్దరు కూడా లోక్సభ గ్యాలరీ నుండి లోక్సభ సమావేశ మందిరంలోకి దుంకి సభాపతి వైపు పరిగెత్తడం జరిగింది. ఆ సమయంలో పొగ కూడా రావడం జరిగిందనేసి సమాచారం వస్తుంది. ఒకవేళ వారు ఏదో బాంబో ఏదో పదార్థాన్ని వారు ఎంబడి పెట్టుకొని పోయినుంటే ఏ విధంగా ఉంటుండే, ఇలా ఏం పరిస్థితి ఉంటుండే, లోక్సభలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధుల ప్రాణాలకు రక్షణ లేనటువంటి పరిస్థితి అనేది ఈ బీజేపీ మోడీ ప్రభుత్వంలో దాపురించిందన్న మాట మనం చేస్తా ఉన్నాను. మనకందరికి తెలుసు, పార్లమెంట్ భవనంలో ఎంటర్ కావటానికి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరనే అన్ని రకాల చెక్స్ జరుగుతాయి, ఫ్రిస్కింగ్ జరుగుతుంది, చేంజ్ ను తీసుకోపోనియారు, చివరకు పెన్ను కూడా తీసుకొని పోనీయారు. అది అయిన తర్వాత గ్యాలరీలోకి పోవాలంటే ఇంకా కఠినంగా ఉంటుంది. అంత కఠినంగా ప్రతి ఒక్కరిని నిశితంగా పరిశీలించిన తర్వాతనే గ్యాలరీలోకి తీసుకెళ్లేసి సెక్యూరిటీ వాళ్ళే కూర్చుండబెడతారు. సెక్యూరిటీ వారు ఎప్పుడు అనేది గ్యాలరీలో ఉన్నవారిని గమనిస్తూ ఉంటారు. అటువంటిది అనేది ఇద్దరు గ్యాలరీ నుండి దుముక